ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. నా పేరు రాహుల్. ఈరోజు మనము మోటరోలా గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకురా అంటే మోటరోలా వాడు ఈరోజు 14 ఇయర్స్ తర్వాత ఒక ఫోన్ని రిలీజ్ చేశాడు. అదేంట్రా అంటే మోటో రేజర్. మీకు గుర్తున్నట్లయితే ఇంతకుముందంతా ఫ్లిప్ ఫోన్స్ చాలా ఫేమస్గా ఉండేటివి. అండ్ మోటో రేజర్ టాప్ మోస్ట్లో ఉండేది ఫ్లిప్ ఫోన్స్లో. అండ్ దాన్ని 14 ఇయర్స్ తర్వాత అదే నేమ్తో రిలీజ్ చేశాడు. నేనైతే రిలీజ్ ఈవెంట్కి వెళ్ళలేదు, అది యూఎస్లో జరిగింది. బట్ దాని స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, దాన్ని చూద్దాం. అదేంటంటే అది ఫ్లెక్సిబుల్ డిస్ప్లే. మీరు సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ కానీ హువావే మేట్ ఎక్స్ కానీ చూస్తున్నారంటే అవి ఫ్లెక్సిబుల్ డిస్ప్లేస్. అవేంట్రా అంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ అయితే ఇలా లోపలికి ఫ్లిప్ అవుతుంది, హువావే మేట్ ఎక్స్ అయితే బయటకి ఫ్లిప్ అవుతుంది. ఇది లోపలికి ఫ్లిప్ అవుతుంది, బట్ ఇది వర్టికల్గా క్లోజ్ అవుతుంది, వర్టికల్గా ఫ్లిప్ అవుతుంది. అండ్ ఇది లెనోవో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్తో కలిసి మోటరోలా వాళ్ళు 4 ఇయర్స్ పట్టింది దీన్ని తయారు చేయడానికి. అండ్ దీంతో అద్భుతమైన టెక్నాలజీ వాడారు. నేను ఏమంతా చూపిస్తాను మీకు. ఫోన్ని చూసామంటే ఇది 6.2 ఇంచ్ ఓఎల్ఈడి డిస్ప్లే అండ్ ఇది ప్లాస్టిక్ ఓఎల్ఈడి. అది ఎందుకంటే అంటే ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ కానీ క్లోజ్ చేసేటప్పుడు మీరు ఎక్కడైనా చూసారంటే మధ్యలో క్రీజ్ ఫామ్ అవుతుంది, సన్నగా ఫోల్డ్ కనిపిస్తూ ఉంటుంది, ఇందులో కనిపించదు. ఇది ఎలా సాధ్యమైందంటే ఆ ప్లాస్టిక్ డిస్ప్లే వల్ల. దీన్ని తయారు చేయడానికి వీళ్ళు లెనోవోతో 4 ఇయర్స్ కలిసి కష్టపడ్డారు. అండ్ రెజల్యూషన్ చూసినట్లయితే 21:9 రెజల్యూషన్. ఇది మనకి మామూలుగా సోనీ మొబైల్స్లో ఉంటుంది. అండ్ ఈ మధ్య వచ్చే మోటరోలా మొబైల్స్ కూడా ఇదే రెజల్యూషన్తో వస్తున్నాయి కొన్ని మొబైల్స్. అండ్ మోటరోలా వాళ్ళు ఈ ఫోల్డబుల్, ఈ క్రీజ్ లేకుండా ఈ ఫోల్డబుల్ దీన్ని ఎలా తయారు చేయగలిగారు, ఈ ఫోల్డబుల్ డిస్ప్లేని సామ్సంగ్ వల్ల అవ్వలేదు. ఆ మధ్యలో క్రీజ్ కనపడుతూ ఉంటుంది. అది ఎలా సాధ్యమైంది అంటే వీళ్ళు హింజ్ మూవబుల్ సపోర్ట్ ప్లేట్స్ అనే టెక్నాలజీని కనుక్కొని వాళ్ళు దాంతో మల్టిపుల్ ట్రయల్స్ చేసి చాలా ప్రోటోటైప్స్ అంతా తయారు చేసి ఫైనల్గా ఇది కనుక్కున్నారు. ఇది జీరో గ్యాప్ డిజైన్. సో మీకు ఏదన్నా ఫోల్డ్ పొజిషన్లో ఉన్న, ఓపెన్ పొజిషన్లో ఉన్న డస్ట్ అంతా గ్యాప్స్లో పోయి చేరకుండా అంతా జీరో గ్యాప్ డిజైన్ కనుక్కున్నారు. అండ్ ఇది 6.2 ఇంచ్ పెద్ద మొబైల్ అయినా పాకెట్లో చాలా ఈజీగా పడుతుంది, ఎందుకంటే ఇది ఫోల్డబుల్ కాబట్టి. అండ్ ఫోల్డబుల్ విషయానికి వస్తే బయట కూడా ఒక స్క్రీన్ ఉంది దీనికి, దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ దీనికి ఫోన్కి కింద చూసారంటే కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది అండ్ యూఎస్బి టైప్ సి. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ప్లాస్టిక్ ఉంది కదా అని వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా అంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు ప్రస్తుతానికి. అండ్ ఆ ఫ్రంట్ ఉన్న డిస్ప్లేని చూసినట్లయితే అది 2.7 ఇంచ్ గ్లాస్ కవర్డ్ ఓఎల్ఈడి. అండ్ అది ఎందుకు పనికి వస్తుంది అంటే అది చిన్న క్విక్ వ్యూ లాగా. అండ్ సెల్ఫీ ఫొటోస్ తీసుకోవడానికి ఆ ఫ్రంట్ ఉన్న కెమెరాతో సెల్ఫీ ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ అదే బ్యాక్ క్యామ్ కూడా ఓపెన్ చేస్తే అండ్ ఇంకా నోటిఫికేషన్స్ చూసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి, జస్ట్ ఇన్స్టెంట్ రిప్లై ఇవ్వడానికి, ఆర్ ఫోన్స్ చేసుకోవడానికి, కాల్ కట్ చేయడానికి, అలా ఇంకా గూగుల్ పే వాడేట్లున్నా లేదా గూగుల్ అసిస్టెంట్ కోసం అలా వాడుకోవచ్చు. అండ్ మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దేనికి వాడతారు అంటే ముఖ్యంగా మ్యూజిక్ కంట్రోల్ చేయడానికే వాడతాము. బికాస్ నేను కూడా జస్ట్ నోటిఫికేషన్ అంటే నెక్స్ట్ సాంగ్ వెళ్ళడానికి, ఫాస్ట్ ప్లే చేయడానికి నేను వాడతాను, వాల్యూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. సో మోస్ట్లీ దానికే వాడతారు. అండ్ మీరు కానీ మోటో యాక్షన్స్ మీకు కానీ తెలిసినట్లయితే మోటరోలా ఇచ్చింటాడు, ఇలా కట్ చేసిన యాక్షన్ చేస్తే టార్చ్ ఆన్ అవ్వడం, లేదా ఇలా షేక్ చేస్తే కెమెరా ఆన్ అవ్వడం, ఇలాంటి యాక్షన్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తుంది. సో అక్కడ నుండే ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వడం కానీ, లేదా కెమెరా ఆన్ చేసుకుని వెంటనే సెల్ఫీ తీసుకోవడం కానీ, ఇట్లాంటి వాటికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మెయిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది టాప్ స్పెసిఫికేషన్స్ అయితే కాదు, టాప్ అండ్ ఫోన్స్లో ఉండేలాగా అయితే కాదు. నేను స్పెసిఫికేషన్స్ మీకు చెప్తాను, మీకే అర్థమవుతుంది. ఇది మిడ్ రేంజ్ మంచి స్పెసిఫికేషన్స్, బట్ మిడ్ రేంజ్ ఫోన్కి ఉండాల్సిన స్పెసిఫికేషన్స్. అవి ఏంటంటే ప్రాసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 710, ర్యామ్ బాగా ఇచ్చారు 6GB ర్యామ్, స్టోరేజ్ కూడా బాగా ఇచ్చారు 128GB, బట్ ఎక్స్పాన్షన్ అయితే లేదు, ఎస్డి కార్డ్ అయితే వేసుకోలేము. అండ్ బ్యాటరీ చూసారంటే చాలా తక్కువ, 2510 mAh ఉంది. అండ్ 2 డిస్ప్లేస్తో 2510 mAh ఏ రేంజ్కి సరిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. 15 watts TurboCharge అయితే ఉంది కానీ, బట్ స్టిల్ 2 డిస్ప్లేస్ అండ్ 2500 అయితే చాలా తక్కువ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఇదైతే జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్. సో వాటర్లో స్విమ్మింగ్కి వీటికంతా పని కాదు, జస్ట్ ఏదైనా చినుకులు పడినా ఇట్లాంటి వాటికి ఓకే, ఏం అవ్వదు. బికాస్ ఇది చాలా హింజ్ డిజైన్, ఫోల్డబుల్ డిస్ప్లే ఇలా చాలా ఉంది కాబట్టి ఇంకా ఫ్యూచర్ రాబోయే వర్షన్స్లో ఏమన్నా ఇంకా వాటర్ ప్రూఫ్ ఇలా ఇస్తారేమో కంప్లీట్గా. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ లేదు. అండ్ ఎందుకు నేను అంత టాప్ స్పెసిఫికేషన్స్ లేదు అని అంత అన్నానంటే ఈ ప్రైస్ చూసారంటే మీకే అర్థమవుతుంది. ఆ మిడ్ రేంజ్ ఫోన్స్ మనకు చాలా ఉన్నాయి, అది మంచి స్పెసిఫికేషన్సే, బట్ దీని ప్రైస్కి స్పెసిఫికేషన్స్ సంబంధం ఉండదు. ఎందుకంటే ఇది $1,500 యూఎస్లో, అంటే మనకి ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1,07,000కి వస్తుంది. అండ్ ఆ రేంజ్కి మనకి టాప్ మోస్ట్ ఐఫోన్ వస్తుంది. అలాగే రిలీజ్ డేట్ అయితే జనవరి నెక్స్ట్ ఇయర్లో ఉంది. అండ్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ప్రైస్ ఎంత అనేది అయితే ఇంకా ఎక్కడ చెప్పలేదు. బట్ ఇండియన్ వెబ్సైట్లో అయితే ఇంకా
చూపిస్తున్నారు మోటరోలా రేజర్ ఉంది అనేసి. బట్ మనకి ఇంకా ఇండియా రిలీజ్ డేట్ కానీ ప్రైస్ కానీ చెప్పలేదు. సో ఖచ్చితంగా యూఎస్ కంటే కొంచెం ప్రైజీగా ఉంటుంది అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది ఇంకా ఫస్ట్ జనరేషన్ మోడల్. సో సెకండ్ జనరేషన్కి ఇంకా మంచి స్పెసిఫికేషన్స్తో, ఇంకా మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ ప్రైస్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇది ఫస్ట్ జనరేషన్ కాబట్టి ఫస్ట్లో ఇంతే ఉంటుంది ప్రతి ఒక్క ఫస్ట్ జన్ మోడల్ చూసామంటే. ఎందుకురా అంటే మోటరోలా రేజర్ ఫస్ట్ పాత 14 ఇయర్స్ ఓల్డ్ ఫోన్ కూడా చాలా కాస్ట్లీగా ఉండేది. అది తక్కువ ప్రైస్ కాదు. బట్ ఫోల్డబుల్ ఫోన్స్లో అదే టాప్ మోస్ట్ సెల్లింగ్ వరల్డ్ వైడ్. అండ్ పర్సనల్గా నా ఫీలింగ్ ఏంట్రా ఈ ఫోన్ గురించి అంటే, టాప్ స్పెసిఫికేషన్స్ అయితే కాదు, కెమెరా కూడా యావరేజ్ కెమెరా ఇచ్చారు. అంత గొప్ప కెమెరా కాదు ఫ్రంట్లో కానీ బ్యాక్లో కానీ. అండ్ ఆ ఫోల్డబుల్ డిస్ప్లేని అయితే ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేశారు. సామ్సంగ్ ఫోల్డ్తో పోల్చిన, హువావే మేట్ ఎక్స్తో పోల్చిన నాకైతే ఇదే ద బెస్ట్ ఎగ్జిక్యూషన్ అనిపించింది. బికాస్ ఆల్రెడీ ఇంత పెద్ద ఫోన్ పెట్టుకుని దాని ఇంత ట్యాబ్ ఆ యూసేజ్ కూడా ఉంది. బట్ స్టిల్ నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఫోన్ ఇంత ఉంటే చాలు, పాకెట్లో వేసుకోవడానికి ఇంకా చిన్నదిగా ఉంటేనే బెటర్ అనేసి నా ఫీలింగ్. అండ్ ఇండియాకి తగిన రేటుకి ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్తో ఆ ప్రైస్కి సరిపోయేంత స్పెసిఫికేషన్స్తో ఇండియాలో రిలీజ్ చేస్తారు. వర్షన్ 1 ఇండియాకి వస్తుందో రాదో తెలియకపోయినా లేటర్ వర్షన్స్ లేదా ఇంకా చిన్న వర్షన్ ఏదైనా ఇండియాకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకేదే ఫోన్ గురించి అన్నా, ఇంకే టెక్నాలజీ గురించి అన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే కమెంట్స్లో పెట్టండి. దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఆ ప్రోడక్ట్ నాతో అవైలబుల్ ఉంది అంటే లైవ్లో చూపించి డెమో అంతా ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ ఫోన్ గురించి మీ ఫ్రెండ్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారంటే షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.